కవయిత్రి రాధాకృష్ణ గారు కూడా చేసి ఉన్నారు. వారు ఈ యొక్క కథ సమ్మేళనాన్ని నిర్వహించవలసిందిగా వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కథాకారులు తెలంగాణ అభివృద్ధి సమాజ పరిస్థితప్ప వారి గురించి ఈరోజు కవి సమ్మేళనం ఉంటుంది. తర్వాత సామాజిక అంశాల మీద కూడా మనం కవితలు చదవచ్చు. ఆ సందర్భంగా ముందుగా రమణ బయలునందున తనువులున్నవి తనువులందున బయలు నేనని జాతి మతకుల భేదముందండి మీ సాటి వారిలో దైవములు అని లండమనరండి. ఆ వచన కవిత వచన పద్ధతిలో కాకుండా వచనాన్ని కూడా ఒక దాని ఏమంటారు ఒక ట్యూన్ ఉంటుంది కదా, ఆ ట్యూన్లో లేదా శుద్ధిపక్వంగా లేదా ఒక పద్ధతిలో ఆ మాటల యొక్క కూర్పట్లో ఉన్నట్టయితే వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి తర్వాత బహుశా నేను అటువంటి గొప్ప వినే అవకాశం ఉండొచ్చు. ఆ విధంగా ప్రజాబాహుళ్యంలోకి సులభంగా వెళ్ళిపోయేటటువంటి ప్రతి వచన కవిత ఆ కవితని కవితలాగా అంటే కవితను పాడవచ్చునా లేకపోతే కవితను మాటల ద్వారా చెప్పవచ్చునా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సిద్ధాస్తులు అనేది తెలియవలసింది. కాబట్టి అటువంటి ఆశాభావం ఉంది. బహుశా కొనసాగుతానంటే కవి సమ్మేళనం ఉంది కదా, సో ఆ కవి సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఈ సభకి నాకు చింతపడాల్సింది. ప్రజలకు చైతన్యపరిచిన ప్రజాకవి నా తాత వేమన, నా తండ్రి పోతులూరి వీరబ్రహ్మం, నా అక్క ఈశ్వరమ్మ, నా అన్న దుర్ద్వైకుల సిద్ధయ్య అని కులమత భేదాలతో కుళ్ళిన సమాజానికి ధైర్యంగా ఆరాడే చెప్పిన సిద్ధప్ప కుమ్మరికలంలో జన్మించిన మహనీయుడు. గొప్పవాడును కాదు, కోవిదుడు కాదు, తప్పులున్నదిద్దుడి తండ్రులారాయని మట్టి ఒకటే కొండలు వేరు, బంగారం ఒకటే సొమ్ములు వేరని చెప్పి. అందరికీ నమస్కారం. అఖిల భారతీయ కుమార శాలివాన ప్రజాపతి కుంభకార మహాసంఘ్ మరియు తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 121వ శ్రీ 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 సిద్ధప్ప వరకవి రాజయోగి గారి జయంత్యుత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కవులకు, అతిథులకు, విశిష్టాతిథులకు, కుల బంధువులకి, సమాజ బంధువులకి, సమాజ శ్రేయస్సు కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సాదర స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వర్గమైనటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి వర్యులు శ్రీ డాక్టర్ దీపమిదికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎరుతొట్టి శివానంద్ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా విశిష్ట అతిథులుగా మధ్య ఉన్నటువంటి ప్రముఖ కవి విమర్శకులు అయినటువంటి శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎల్లవేళలా ఆ యొక్క అన్ని సామాజిక కార్యక్రమాలకు తోడ్పాటుగా నిలుస్తూ వెన్నంటే నేను ఉన్నానని మాకు ఎల్లవేళలా సహకరించేటువంటి అవేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి
శ్రీ కటకం నరసింహరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు భాష చైతన్య సమితి అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగు భాష కోసం ఎల్లవేళలా తెలుగు భాష కార్యక్రమాల కోసం మేము చేసేటువంటి కార్యక్రమంలో కూడా తోడ్పాటును అందిస్తూ ఎల్లవేళలా సహకరిస్తున్నటువంటి తెలుగు భాష చైతన్య సమితి వ్యవస్థాపకులు శ్రీ బడీసాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అనేక సామాజిక అంశాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సినీ నిర్మాతగా కూడా సామాజిక సమరసత విభాగ ప్రముఖ అయినటువంటి శ్రీ మంగళపల్లి శ్రీహరి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి తెలుగు భాష చైతన్య సమితి గౌరవాధ్యక్షులు, నా మిత్రులు శ్రీ రాజగోపాల్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తెలుగు భాష చైతన్య సమితి కార్యక్రమాలకు ఎల్లవేళలా సహకరిస్తూ మా యొక్క జయంత్యుత్సవ కార్యక్రమంలో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి కుసుమ ధర్మాన కళాపీఠం చైర్పర్సన్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాధా కుసుమ గారిని కూడా